హాయ్ నమస్తే T9 న్యూస్ కు స్వాగతం. ప్రతిరోజు డిజిటల్ పత్రికలలో వచ్చిన వార్తా విశేషాలు రోజు పత్రికలు చదవాలంటే అందరికి వీలు కావచ్చు కాకపోవచ్చు. ప్రతిరోజు అన్ని పత్రికలు ఎవరు కూడా చదవలేరు. కాబట్టి డిజిటల్ పత్రికల్లో వచ్చిన వార్తలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. వార్త ప్రజలకు తొందరగా చేరువయ్యే దిశలో ఎన్నో PDF పత్రికలు, ఎన్నో డిజిటల్ పత్రికలు మన ముందుకు వస్తున్నాయి. అలాంటి పత్రికలలో వచ్చిన సమాచారాన్ని మీ అందరికీ మార్నింగ్ న్యూస్ లో మీ ముందుకు తీసుకొస్తున్నాం. అందుకే దయచేసి మీరందరూ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు డిజిటల్ పత్రికల్లో వచ్చే వార్తా విశేషాలను మీ ముందుకు తీసుకొస్తాం. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేసినట్లయితే ఇంకొకరితో పంచుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఈ వీడియోని. ఇక వార్తలోకి వెళ్ళిపోదాం. 6 గ్యారంటీస్ పై మోడీ అబద్దాలు, నిజాలు చెప్పేందుకు మహారాష్ట్రకు వచ్చా. రైతు సంక్షేమాన్ని మరిచిన కేంద్ర ప్రభుత్వం. 14 నుంచి ప్రజా విజయోత్సవాలు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయిన సందర్భంగా 26 రోజుల పాటు గ్రాండ్ గా నిర్వహణ. ప్రభుత్వ పథకాలపై ప్రజల చైతన్యం. 9న హైదరాబాద్ లో కళాకారులతో ప్రదర్శన. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. నేడు పాలమూరుకు ముఖ్యమంత్రి. కురుమూర్తి బ్రహ్మోత్సవాలకు హాజరు. ఘాట్ రోడ్ నిర్మాణానికి భూమి పూజ. 17 మెగా ప్రాజెక్టులు గుజరాత్ కు తరలింపు. అత్యధిక రైతుల ఆత్మహత్యలు మహారాష్ట్రలోనే. 10 నెలల్లో తెలంగాణలో 50,000 ఉద్యోగాల భర్తీ. రైతులకు 17,869 కోట్లు రుణమాఫీ చేశాం. ముంబై ప్రెస్ మీట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అరెస్టులకు భయపడం, రౌడీ పంచాయతీలు చేయడం మాకు తెలుసు. జనాలను కాపాడాల్సింది పోయి భయపెడతారా? అధికారం ఇచ్చింది కూల్చడానికి కాదు, ఏం కోల్పోయారో ప్రజలకు అర్థమైంది. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ దే విజయం. పాలకుర్తి నియోజకవర్గ సమావేశంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. అరెస్టులకు భయపడబోమని, రౌడీ పంచాయతీలు చేయడం మాకు తెలుసని, మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో 100% విజయం సాధిస్తామన్నారు. శనివారం పాలకుర్తి నియోజకవర్గ నేతలతో సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లిలోని తన నివాసంలో కేసీఆర్ భేటీ అయ్యారు. సినిమా నిర్మాత పారుపాటి శ్రీనివాసరెడ్డి, సినీ ఆర్టిస్టు రవితేజ కేసీఆర్ సమక్షంలో తాజాగా బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువ కప్పి పార్టీలో ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ఏం కోల్పోయారో ప్రజలకు అర్థమైందని, మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో 100% విజయం బీఆర్ఎస్దేనని అన్నారు. ప్రభుత్వం అంటే ప్రజలందరినీ కాపాడాలని అన్నారు. సమాజాన్ని నిలబెట్టి నిర్మాణం చేయాలని, అంతే తప్ప కూలగొడతామంటూ పిచ్చిగా మాట్లాడొద్దని సూచించారు. అధికారం ఇచ్చింది కూల్చడానికి కాదు, నిర్మించడానికి అని తెలిపారు. మాకు మాటలు రావనుకుంటున్నారా? ఇవాళ మొదలు పెడితే రేపటి వరకు మాట్లాడతాను. రౌడీ పంచాయతీలు చేయడం తమకు కూడా తెలుసని చెప్పారు. ప్రజలను కాపాడాల్సింది పోయి భయపెడతారా అని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు మీ మీద బాధ్యతలు అప్పగించారు, బాధ్యతాయుతంగా సేవ చేయాలని సూచించారు. అరెస్టులకు భయపడేది లేదని తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ నాయకులు భయపడవద్దని, మళ్లీ మన ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందన్నారు. వచ్చే ఎన్నికల్లో 100% మనమే విజయం సాధిస్తామని కేడర్కు భరోసా ఇచ్చారు. కొత్త ప్రభుత్వం వచ్చి 11 నెలలు గడిచిపోయిందన్నారు. ఏం కోల్పోయారో వారికి అర్థమైందన్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సహా పలువురు కీలక నేతలు పాల్గొన్నారు. భాజపా బీసీ వ్యతిరేక పార్టీ. కులగణనపై మీ వైఖరేంటి? దేశవ్యాప్తంగా ప్రక్రియ చేపట్టండి, మంత్రి పొన్నం డిమాండ్. కులగణనపై మీ అభిప్రాయం ఏమిటో స్పష్టంగా చెప్పాలని కాంగ్రెస్ పార్టీ బీజేపీని డిమాండ్ చేసింది. బీసీల పట్ల మీ వైఖరేంటో చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. కులగణనకు బీజేపీ అనుకూలమా కాదా అన్నది ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. దేశవ్యాప్తంగా సర్వే చేసేందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తారా లేదా అని నిలదీశారు. తెలంగాణలో కులగణన సర్వేపై లక్ష్మణ్ అభిప్రాయం చెప్పాలని ప్రశ్నించారు. శనివారం గాంధీ భవన్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎన్నికల కోసం కులగణన జరుపుతున్నామని బీజేపీ నేతలు అంటున్నారని అన్నారు. సర్వేను అడ్డుకోవాలని చూస్తే లక్ష్మణ్ ద్రోహిగా మిగిలిపోతారని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అమలు చేయాలా వద్దా అని నిలదీశారు. బీజేపీ ఎన్నికల్లో పూర్తిగా మతం రంగును పూసిందని ఆరోపించారు. లక్ష్మణ్ మీద గౌరవం ఉండేదని, కానీ ఇప్పుడు ఆ గౌరవాన్ని పోగొట్టుకున్నారని అన్నారు. బలహీన వర్గాలను అవమానించే విధంగా లక్ష్మణ్ మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు బీజేపీ వ్యతిరేకమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
బీజేపీ నేతల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాజస్థాన్లో రిజర్వేషన్ అమలు చేస్తుంటే హేమంత్ సెరెన్ ను అరెస్టు చేశారు. విపి సింగ్ రిజర్వేషన్ ను తెస్తే కమండలం పేరు మీద పదవి నుంచి తప్పించారు. బలహీన వర్గాలకు చెందిన మోదీ బీసీల కోసం 10 ఏళ్లలో ఏమైనా చేశారా చెప్పాలి. తెలంగాణలో బీజేపీ బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి బీసీ అధ్యక్షుడిని తీసేశారు. సివిల్ సొసైటీలో అందరి అభిప్రాయం తీసుకొని కులగణన చేస్తున్నాం. కులగణనకు అడ్డం పడడానికి బీజేపీ చాలా ప్రయత్నాలు చేస్తుంది. ప్రభుత్వం ఏ డాక్యుమెంట్ అడగట్లేదు. సమాచారాన్ని ప్రభుత్వం గోప్యంగా ఉంచుతుంది. బీఆర్ఎస్ సర్వే చేపట్టలేకపోయింది. మేము చేస్తున్నాం, సహకరించండి. మూసి పరివాహక ప్రాంత ప్రజల జీవన విధానం మార్చాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రక్షాళన చేస్తున్నారు. మీరు చేయలేని ప్రక్షాళన మేం చేస్తున్నాం, సహకరించాలి. వీలైతే సపోర్ట్ చేయాలి. మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ అన్నట్లు కూలగొట్టిన ప్రాంతాలను వస్తాం. 10 ఏళ్లు అధికారంలో ఉన్న వారు వారిచ్చిన గ్యారంటీలు ఏమయ్యాయి ముందుగా చెప్పాలి. అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ లబ్ధిదారుల ఆందోళన. 2 గంటల పాటు నెలకొన్న ఉద్రిక్తత, పోలీసుల తోపులాట, అస్వస్థతకు గురైన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు, ట్రాఫిక్ అంతరాయం. కౌశిక్ రెడ్డిని పరామర్శించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. దళిత బంధు 2వ విడత వెంటనే విడుదల చేయాలంటూ 2వ విడతకు సంబంధించి శనివారం హుజరాబాద్ లోని ఎమ్మెల్యే ఇంటి వద్ద ఏర్పాటు చేసిన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి పెద్ద ఎత్తున దళిత కుటుంబాలు హాజరయ్యాయి. దరఖాస్తుల స్వీకరణ మొదలు పెట్టక ముందే కొంతమంది దళితులు కౌశిక్ రెడ్డిని మీరు మా వెంట అంబేద్కర్ చౌరస్తకు వచ్చి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం ధర్నా చేసి దరఖాస్తులు స్వీకరణ చేస్తే బాగుంటుందని అన్నారు. దళితులను ఉద్దేశించి కౌశిక్ రెడ్డి ప్రసంగం ప్రారంభించడంతో దళిత బంధు కోసం మా వెంట ఉంటారా, మా కోసం పోరాడతారా లేదా అంటూ దళితులంతా ముక్త కంఠంతో కోరగా వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ప్రాణమైనా ఇస్తా మీకోసం అని చెప్పారు. అనుకున్నదే తడవుగా దళితులను అందరితో కలిసి ధర్నా కోసం చౌరస్తా వైపు కదిలారు. ఇంట్లోంచి బయటకు వస్తున్న కౌశిక్ రెడ్డిని పోలీసులు నిలువరించాలని చూసినా ఎంతకు వినకుండా వేల మందిని వెంట వేసుకుని అంబేద్కర్ చౌరస్తాకు కదిలాడు. అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం డప్పు కొడుతూ ధర్నాకు దిగారు. పోలీసులు ఎంత వారించినా దళితులు సైతం పోలీసులతో వాగ్వాదానికి దిగి తమకు 2000 దళిత బంధు వెంటనే అందించాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఎం డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం ధర్నాకు దిగిన కౌశిక్ రెడ్డి పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పోలీసులు ఎంత ప్రయత్నించినా కౌశిక్ రెడ్డి వినకుండా ధర్నాకు దిగారు. కౌశిక్ రెడ్డిని అరెస్టు చేసేందుకు పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేసినా దళితులంతా అడ్డుగా నిల్చున్నారు. కొంతమంది పోలీసులు తీసుకువచ్చిన వాహనాలకు అడ్డం పెట్టుకుని తమ నిరసన వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున పోలీసు మోహరించి కౌశిక్ రెడ్డిని నాటకీయ పరిణామాల మధ్య అరెస్ట్ చేశారు. అనంతరం కోపంతో రగిలిపోయిన దళితులంతా కలిసి ప్రభుత్వానికి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ చౌరస్తాలో బైఠాయించారు. కౌశిక్ రెడ్డి వెంటనే విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా దళితులంతా కలిసి మా కోసం కొట్లాడే నాయకులను ఎలా అరెస్ట్ చేస్తారంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. సుమారు 2 గంటల పాటు పోలీసులంతా ఎంత నెట్టేసినా తిరిగి ధర్నాకు దిగారు. ఒకవైపు పోలీసులు ధర్నా విరమింప చేస్తుంటే మరోవైపు మరికొంతమంది వచ్చి ధర్నాకు కూర్చున్నారు. ధర్నాకు దిగిన దళితులు ఎంత వినకపోవడంతో కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం హుజరాబాద్ ఏసీపీ శ్రీనివాస్జీతో పాటు హుజరాబాద్ జమ్మికుంట సిఐలు తిరుమల్ గౌడ్, వరగంటి రవి ధర్నా విరమింపజేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బండ శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు పులిపాక శ్రీనివాస్, హుజరాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధిక శ్రీనివాస్, తాళ్లపల్లి శ్రీనివాస్, మొగులు సృజన, పూర్ణచందర్, మారేపల్లి సుశీలతో పాటు దళిత సంఘ నాయకులు, దళితులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎమ్మెల్యేకు అస్వస్థత. దళిత బంధు 2వ విడత విడుదల చేయాలంటూ ధర్నాకు దిగిన హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి పోలీసులకు మధ్య జరిగిన తోపులాటలో ఎమ్మెల్యే అస్వస్థతకు గురయ్యారు. తోపులాటలో అస్వస్థతకు గురైన ఎమ్మెల్యేను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. ప్రాణం పోయిన దళితులకు అండగా ఉంటా హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. దళిత బంధు 2వ విడత విడుదల సందర్భంగా అస్వస్థకు గురైన అనంతరం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తనపై ఎన్ని కేసులు పెట్టినా చివరకు తన ప్రాణం పోయిన దళితులకు అండగా ఉంటానని ఆయన అన్నారు. దళిత బంధు 2వ విడత విడుదల చేసే వరకు ఊరుకునేది లేదని అన్నారు. ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి దళిత కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 12 లక్షలు ఇస్తానని చెప్పారని, వెంటనే ప్రతి దళితునికి 12 లక్షల నిధులు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. హుజరాబాద్ నియోజకవర్గంలోని 2వ విడత దళిత బంధు బాధితులందరికీ కేసీఆర్ వారి అకౌంట్లో వేసిన 10 లక్షలకు ఫ్రీజింగ్ ఎత్తివేసి వారికి ఇవ్వాలని అన్నారు. దళిత బంధు ఇవ్వకుంటే ఇంతకంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. తోపులాటలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అస్వస్థకు గురై ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలుసుకున్న కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్
మాజీ ఎమ్మెల్యేలు ఉడతల సతీష్ కుమార్, సుంకే రవిశంకర్ హుటాహుటిన హుజరాబాద్ ఆసుపత్రికి వచ్చారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని పరామర్శించి వైద్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం దగ్గరుండి కరీంనగర్ అపోలో ఆసుపత్రికి తరలించారు. పోలీసుల అదుపులో కౌశిక్ రెడ్డి. కరీంనగర్ జిల్లా హుజరాబాద్లోని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. హుజరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు రెండో విడత రాని వాళ్లు తనకు దరఖాస్తులు ఇవ్వాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. దరఖాస్తు ఇవ్వడానికి వచ్చిన వారితో కలిసి స్థానిక అంబేద్కర్ చౌరస్తాకు బయలుదేరిన కౌశిక్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్దకు చేరుకుని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ధర్నాకు కౌశిక్ రెడ్డి యత్నించారు. ఈ క్రమంలో పోలీసులు దళితుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. చివరగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇందుకు నిరసనగా వరంగల్ కరీంనగర్ జాతీయ రహదారిపై దళిత కుటుంబాలు బైఠాయించి నిరసనకు దిగారు. దీంతో భారీ వాహనాలు నిలిచిపోయాయి. రైలు బోగీల మధ్య నలిగి చనిపోయిన కార్మికుడు. పాట్నాలో చోటు చేసుకుంది. రైలు కోచ్ల మధ్య నలిగి ఒక రైల్వే కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు. బీహార్లోని బెగుసరాయ్లోని బరౌని జంక్షన్లో శనివారం ఈ ఘటన జరిగింది. సోన్పూర్ రైల్వే డివిజన్ పరిధిలోని స్టేషన్లో పనిచేస్తున్న అమర్ కుమార్ రావు శనివారం ప్లాట్ఫామ్ 5పై విధులు నిర్వహిస్తున్నాడు. ఆ సమయంలో లక్నో బరౌని ఎక్స్ప్రెస్ రాగా రైలు కప్లింగ్లను తెరిచేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో రైలు అనూహ్యంగా రివర్స్ రావడంతో 2 కోచ్ల మధ్య అతడు ఇరుక్కొని అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై రైల్వే అధికారులు దర్యాప్తును ప్రారంభించారు. నీట్ విద్యార్థినిపై టీచర్ల లైంగిక దాడి. నీట్ పరీక్షలకు శిక్షణ కోసం వచ్చిన మైనర్ యువతిపై టీచర్లే లైంగిక వేధింపులకు పాల్పడిన వైనం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి కొద్ది కాలం క్రితమే ఒక టీచర్ను అరెస్టు చేయగా రెండో టీచర్ను కూడా అరెస్టు చేసిన పోలీసులు మొత్తం వివరాలు వెల్లడించారు. మరో విద్యార్థిని లైంగిక వేధిస్తున్న దృశ్యాలు సీసీ ఫుటేజీలో రావడంతో పోలీసులు వెంటనే వాళ్ళ పన్ని పట్టుకున్నారు. బాధితురాలు ధైర్యం చేసి ఫిర్యాదు చేయడంతో ఇద్దరు టీచర్లు ఇప్పుడు కటకటాలు లెక్కిస్తున్నారు. నిందితులు ఇద్దరు కోచింగ్ సెంటర్లో శిక్షకులుగానని తెలిసింది. బయాలజీ టీచర్ సాహిల్ సిద్దికి 32 ఏళ్లు. ఆ విద్యార్థిని ఇంటికి పార్టీ ఉంది రావా అని ఆహ్వానించాడు. సిద్దికి ఆమెకు జ్యూస్ ఇచ్చి తాగించి ఆ తర్వాత అత్యాచారం చేసి వీడియో చిత్రీకరించాడు. అలాగే మరో కెమిస్ట్రీ టీచర్ 39 ఏళ్ల వ్యక్తి వికాస్ పోర్వాల్ కూడా అలాగే పార్టీ అని చెప్పి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆ సమయానికి విద్యార్థిని మైనర్ కావడం గమనార్హం. హోలీ పండుగ రోజున ఆ బాలిక తల్లిదండ్రుల వద్దకు వెళితే సిద్దికి ఫోన్ చేసి వెనక్కి రావాలని లేదంటే తల్లిదండ్రులను లేపేస్తానని బెదిరించాడని బాలిక తెలిపింది. మరో స్టూడెంట్ పై లైంగిక హింసకు పాల్పడుతున్న దృశ్యాలు వైరల్ కావడంతో సిద్దికి ఘోరాలు బయటపడ్డాయి. అయితే అరెస్ట్ అయిన అతడు బెయిల్పై విడుదలయ్యాడు. దీంతో ఆ విద్యార్థినికి ధైర్యం వచ్చి పోలీస్ ఫిర్యాదు చేసింది. సిద్దికి పోర్వాల్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని తెలిపారు. ఏసీపీ అభిషేక్ పాండే మాట్లాడుతూ ఈ నిందితులు విద్యార్థిని వేరువేరు సందర్భాల్లో అత్యాచారం చేశారని, కాగా ఆమె మైనర్ అయినందున ఆమె వివరాలు చెప్పలేమని, ఫోక్సో కేసు కూడా నమోదు చేసినట్లు తెలిపారు.